మరొకసారి నేను చదువుతాను చూడండి. నీకు వెలుగు వచ్చినది, లెమ్ము తేజరిల్లెము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. దీనికి స్తోత్ర. హల్లెలూయా. దాదాపుగా 6-7 వారాలుగా ఈ మాటను మనం ఈ అధ్యాయాన్ని ధ్యానం చేస్తున్నాం. ఈ అధ్యాయంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ అన్నీ కూడా దేవుడు ఒక వ్యక్తికి ఇవ్వబోయే, ఒక వ్యక్తి జీవితంలో జరిగించగలిగే కార్యాలు ఈ అధ్యాయంలో అంతా ఉన్నాయి. మనం కోరుకున్నట్లుగా, ఆశపడినట్లుగా ఎలాంటి ఒక ఉన్నతమైన స్థితి మనకు కావాలని ఆశపడతామో ఆ స్థితి అంతా కూడా ఈ అధ్యాయాన్ని కానీ మీరు ధ్యానం చేస్తే కనిపిస్తూ ఉంటుంది. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే, ఎవరి మీదైతే దేవుని వెలుగు ఉంటుందో ఆ వెలుగును అంగీకరించిన వారు తేజరిల్లగలుగుతారో వారి జీవితాల్లో ఈ 60 అధ్యాయంలో ఉన్నటువంటి దేవుని కార్యాలు వాళ్ళ జీవితాల్లో జరుగుతాయి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా చెప్దాం. ప్రైలడ హల్లెలూయా. ఇన్ని వారాలుగా ఇదే అధ్యాయాన్ని పదే పదే మీకు చెప్పడానికి గల కారణం ఏంటి అంటే, ఈ అధ్యాయంలో లోక సంబంధంగా, ఆత్మ సంబంధంగా 2 రకాలైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి. అంటే ఆత్మీయంగా కొన్ని, లోకానుసారంగా కొన్ని, అన్నీ కూడా ఈ అధ్యాయంలో సమ్మిళితం చేయబడినట్లుగా మనం చూస్తాం. మరి ఒక వ్యక్తి దేవుని నమ్ముకుని ఆయన మాట విని ఆ చొప్పును జరిగిస్తే ఏంటి లాభం? శిష్యులు కూడా అడుగుతారు, అయ్యా మేము అందరిని వదిలిపెట్టుకుని వస్తున్నాం కదా, మా బిడ్డలను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కజనరులను, మాకు కలిగిన ఆస్తి పాస్తులు అన్నిటిని వదిలిపెట్టుకొని నీ అంటే తిరుగుతున్నాం కదా, ఏంటి ప్రభువా మాకు లాభం అని అడిగారు. అప్పుడు యేసు ప్రభు పరలోకంలో గొప్ప భాగ్యం అనే ఒక మాట చెప్పలే, ఈ లోకంలో 100 రెట్ల ఫలం. దేనికి స్తోత్ర. హల్లెలూయా. ఈ లోకంలోనే 100 రెట్ల ఫలము, అంత మాత్రమే కాకుండా పరలోక భాగ్యం, నిత్యజీవం దేవునికి ఇస్తాడు. అంటే ఒక వ్యక్తి దేవుని అనుసరిస్తే ఈ లోకంలో 30 అంతలు కాదు, 60 అంతలు కూడా కాదు, ఎంత 100 అంతలు సంపూర్ణమైన ఫలం అనుభవిస్తాడు. అంటే ఆయనని వెంబడిస్తే, ఈ పాయింట్ అర్థం చేసుకోవాలి, ఆయనను వెంబడిస్తే, వెంబడించడం అంటే వెంట తిరగడం కాదు, అని చెప్పినట్టుగా చేయడం, అని చెప్పినట్లుగా ఉండటం, అని చెప్పినట్లుగా బ్రతకడం. ఇప్పుడు శిష్యులు వదిలిపెట్టమంటే వదిలిపెట్టి వెంబడించారు. మరి వాళ్ళ కుటుంబాల పరిస్థితుల్లో మనం వాటి గురించి మనకు తెలియదు, కానీ తర్వాత పౌలు అంటాడు, పేతురు తన భార్యని వెంట పెట్టుకొని తిరిగినట్లుగా నేను తిరగడానికి లేదా అన్నట్లుగా. అంటే తర్వాత కుటుంబాలు పోషించబడ్డాయి, ఒక దీవెనకరంగా మార్చబడ్డట్టుగా మనం చదువుతాం. దేనికి స్తోత్ర. హల్లెలూయా. వీటన్నిటిని బట్టి, ఈ మాటను బట్టి మనం తెలుసుకోవాల్సిన సత్యం అంటే, ఒక వ్యక్తి నిజాయితీగా, నీతిగా, వాక్యానుసారంగా, పరిశుద్ధత కలిగి దేవునిని వెంబడిస్తే ఈ లోక సంబంధమైన ఆశీర్వాదము, పరలోక సంబంధమైన ఆశీర్వాదం 2 కలిగి ఉంటారు. దేనికి స్తోత్ర. హల్లెలూయా. ఆ ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికే చీకటిలో ఉన్న మనలను ఏం చేశాడు? వెలుగుగా మార్చాడు. దేనికి స్తోత్ర. హల్లెలూయా. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రిక, మీరు పూర్వము చీకటి ఉంటిరి, మీరు పూర్తిగా చీకటి, ఇప్పుడేమయ్యారు? వెలుగై ఉన్నారు. అంటే చీకటి ఎంత మాత్రము లేదు అని అర్థం. అంటే ఎవరైతే వెలిగించబడి వెలుగుగా మార్చబడి చీకటి లేకుండా వెలుగు సంబంధులుగా వెలుగును కలిగి బ్రతుకుతారో వారికి ఈ లోకంలో ఆశీర్వాదం ఉంటుంది, పరలోకంలో నిత్య జీవము ఉంటుంది. దేనికి స్తోత్ర. హల్లెలూయా. అయితే ఈ లోకంలో అంతటి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు ఎలా పొందుకోగలుగుతామంటే,
ఆయన మనం వెలిగించినప్పుడు లేచి మనము తేజరిల్లగలిగితే ఏంటంట, మనం లేచి తేజరిల్లాలి. మనం పోయిన వారం బాప్తీసం ఇచ్చే యోహాను గురించి చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. బాప్తీసం ఆయన గురించి ప్రభువైన యేసుక్రీస్తు సాక్ష్యం చెప్పాడు. ఏమని? అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండేను అన్నాడు. మండుచు ప్రకాశిస్తున్నాడు. చాలామంది మండుతారు. చూడండి, ఇప్పుడు దేవుని ఇంటెన్షన్, ఆయన వెలిగించిన తర్వాత ఆ వెలుగు చిన్న ఈ కొద్ది వెలుగే కాకుండా ఏమవ్వాలి? అది వెలుగు తేజరిల్లాలి, ప్రకాశించాలి, దేదీప్యమానంగా వెలగాలి. అంటే బాప్తిసం ఇచ్చి యోహాను జీవితంలో దేవుడు ఒక వెలుగిచ్చాడు, పరిశుద్ధాత్మ ద్వారా వెలిగిస్తే ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మను అనుసరించి చిన్నప్పుడు యవనస్తులు తనతో పాటు తిరిగిన వాళ్ళు ఎంతమంది, ఏంట్రా నువ్వు అందరిలాగా లేవే, చాలా తేడాగా ఉన్నావే, అందరూ సరదాగా ఉంటే నువ్వేమో భక్తి అంటావు, నువ్వేమో ప్రత్యేకత అంటావు, నువ్వేమో అది ముట్టవు, ఇది చెయ్యవు, అలా ఉండనంటావు, అన్ని రకాల హేళనలు అనుభవించి ఉంటాడుగా. మన స్నేహితుల మధ్య నేను సినిమాకు రాను అంటేనే ఎగాదిగా చూస్తారు, నేను అలా ఉండను అంటేనే వారి గురించి ఎటకారంగా మాట్లాడతారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఎట్టకారంగా మాట్లాడతారు, అవహేళన చేస్తారు, అపహాస్యం చేస్తారు, నవ్వుకుంటారు అని వాళ్ళతో కమిట్ అవుతామా? అలా ఉండకూడదుగా. ఈ రోజుల్లో తప్పదు, స్నేహితులు కదా, ఫ్రెండ్షిప్ అని వాళ్ళతో పాటు వాళ్ళను సంతోషపరచడానికి వెళ్తే వాడు రేపు ఏం చేస్తాడు? ఓహో, వీడు మాట మీద ఉండేవాడు కాదు, మనం పిలిస్తే వచ్చేవాడు అనుకుంటాడు. ప్రత్యేకత ఉండాలి, ఎంతైనా ప్రత్యేకత మన జీవితాలు ఉండాలి. ఒక సంవత్సరం క్రితం అంటే మా 10th క్లాస్ బ్యాచ్ వాళ్ళందరూ కలిసి మన ఎస్బీఐలో మా ఫ్రెండ్ అతను మిలిటరీ రిటైర్డ్ అయ్యి ఉండి తర్వాత అతని ప్రమోషన్ వచ్చింది, సెక్యూరిటీ గార్డ్గా ఉండి తర్వాత ఇప్పుడు మేనేజర్గా మార్చబడ్డాడు. మంచి పార్టీ ఇచ్చాడు. నాకు ఫోన్ చేశాడు, మన ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు, వస్తావా అంటూ. నువ్వు రావని తెలుసు కానీ అడగాలి కదా. చూడండి, అంటే ఇప్పుడు మనం ఏ సాక్ష్యం సంపాదించుకున్నాం? ఇలాంటి వాటికి రాడు, ఇలాంటి వాటికి రాడు కానీ చెప్పాలి కదా అని చెప్తున్నాము అన్న. అంటే ఇప్పుడు ఏమవుతుంది? ఓకే, పిలిస్తే వస్తాడు అనుకుంటే ఏం చేస్తారు? పిలుస్తారు, వచ్చిన తర్వాత బలవంతం చేస్తారు. బలవంతం చేస్తే మనం ఒకవేళ ఒప్పుకోకపోతే చాలా దారుణంగా మాట్లాడతారు. కాబట్టి మొదటి రోజు నుంచే మన ప్రత్యేకతను కాపాడుకోవడానికి ప్రయాసపడాలి. నేను రాను అంటే రాను, చెయ్యను అంటే చేయను. అప్పుడు ఏమవుతుంది? కొంతకాలానికి వాడు అలాంటి వాడు కాదు, మనకి ఎందుకులే, వాడిని వదిలేద్దాం, మనకు సంబంధం లేదులే, వాడికి నచ్చవు అనేది ఒక ఆలోచన ఖచ్చితంగా వస్తుంది. కాకపోతే మనం అట్లా ఉండకపోబట్టే వాళ్ళలో కలిసిపోతాం, మనకు వాళ్ళకు తేడా ఉండకపోతుంది. మరి బాప్తీసం ఇచ్చే యోహాను ఎక్కడ బతికాడు? అరణ్యంలో బతికాడు. ఎలా బ్రతికాడు? ప్రత్యేకమైన జీవితం కలిగి బ్రతికాడు. ఎలా బ్రతికాడు? పరిశుద్ధత కలిగి బ్రతికాడు. తన తిండి వేరు, ఆహారం వేరు, అలవాట్లు వేరు, ఆలోచన వేరు, అన్నీ వేరు. అంతటి ఒక ప్రత్యేకమైన జీవితాన్ని కలిగాడు కాబట్టే అతని వెలుగులోకి యాజకులు వచ్చారు, ప్రధాన యాజకులు వచ్చారు, శాస్త్రులు వచ్చారు, పరిసయ్యులు వచ్చారు, రాజులు, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నప్పుడు దేవుని వాక్యం అతని దగ్గరకు వచ్చింది. అతని దగ్గర ఉంది కాబట్టే. మన జీవితాల్లో కూడా మనము వెలిగించబడిన తర్వాత మన బ్రతుకులు ఏముండాలంటే ఒక ప్రత్యేకమైన జీవితం ఉండాలి. పరిస్థితులకు రాజీ పడిపోయి పట్టకుట్టి కోసము, బ్రతుకు తెరువు కోసము పాపంలో పడిపోకుండా చస్తే సత్యం, కానీ ఇది చెయ్యను అనే ఒక తీర్మానం బ్రతుకులో ఉండాలి. అదే విశ్వాసం. ఆ విశ్వాసం లేకపోతే ఎట్లా? ఈరోజు ఒకరు మెసేజ్ పెట్టారు. ఏంటి అంటే, హాస్పిటల్లో ఉన్నారు, ఆల్రెడీ ప్రార్థన చేస్తున్నారు, సీరియస్గా ఉంది, ఇప్పుడు చాలా క్రిటికల్గా ఉంది, కానీ వాగ్దానం ఏమొచ్చింది అంటే వాళ్ళకు నమ్ముట నీ వలనైతే, నమ్మితే నువ్వు దేవుని మహిమ చూతువు అని వచ్చిందని. నమ్మితే నువ్వు దేవుని మహిమ చూతువు.
నమ్మే కదా వాగ్దానాన్ని తీసుకున్నాం, నమ్మే కదా ప్రార్థన చేయమని కోరాం, నమ్మే కదా ప్రార్థన అవసరత చెప్పాం. వాళ్ళ అన్యులు. ఇప్పుడు నమ్మకం అంటే స్వస్థత చేసే దేవుడిని నమ్మటమా? అంతేనా? అడిగితే చేస్తాడని నమ్మడమా? కాదు కదా. ఆయనే నిజమైన యేసుక్రీస్తు సర్వమాన పాపవాళి విమోచనార్థం ఈ లోకానికి దిగివచ్చి తన రక్తాన్ని విమోచన క్రయధనంగా చెల్లించి పాపం నుంచి విడిపించి ఆయన మరణించి తిరిగి లేచి తిరిగి రాబోతున్నాడనే నిరీక్షణ నమ్మకం. అంత మాత్రమే కాదు, ఆయన యొక్క సార్వభౌమాధికారానికి లోబడడం నమ్మకం. అంటే ఆయన ఏది నిశ్చయిస్తాడో అది చేస్తాడు, దానికి లోబడి బ్రతకడం నమ్మకం. యోబుకు నమ్మకం ఉంది. ఇప్పుడు ఉన్నప్పుడు ఉందా, పోయినప్పుడు ఉందా? చెప్పండి అమ్మా. ఉన్నప్పుడు ఉంది, పోయినప్పుడు ఉంది. మన జీవితంలో కోల్పోయాం, శ్రమ వచ్చింది, బాధ వచ్చింది, దుఃఖం వచ్చింది, కన్నీరే వచ్చాయి, అనుకోని పరిస్థితులు ఎదురయ్యాయి. మన నమ్మకం ఎలా ఉంటుంది? దేవుడు నాకు ఎందుకు ఇలా చేశాడు, నన్ను ఎందుకు ఇలా చేశాడు, నాకే ఎందుకు ఇలా? ఇది ఒక దేవుని నమ్మితే మన నోట నుండి వచ్చే మాటలా? కాదు. ఆయన ఏమి చేయాలని కోరుకుంటూ అది చేసే దేవుడు. అది నా జీవితంలో అయినా ఎవరి జీవితంలో అయినా సరే ఆయన చేయడానికి అనుమతించాడు, దానికి నేను లోబడాలి అని బ్రతకడం నమ్మకం. నీకు నచ్చినట్టుగా దేవునికి లోబడ్డ నమ్మకం కాదు. బాగా అర్థం చేసుకోండి. నీకు నచ్చినట్టుగా తెలిసినట్టుగా దేవుని నమ్మకూడదు. వాక్యం చెప్పినట్లుగా వాక్యానుసారంగా దేవుణ్ణి మనము నమ్మాలి. మనకు తోచినట్టుగా నమ్మకూడదు. మనకు చూడండి, నువ్వు నమ్మడం అంటే ప్రాణము పోతున్నా ప్రాణము పోయినా ఆయనే దేవుడు అని నమ్మాలి. ఒకవేళ ఆయన చిత్తమై ఈ లోకంలో ఉంచుకుంటే ఏదైనా కార్యం జరిగిస్తాడు. కాదు, అంతటితో మన రోజులు అయిపోయి మన పని అయిపోయింది, మనం చేయాల్సిన పనులు అంటూ ఏమీ లేవు, పిలిచాడు పోవాలి అంతే. కానీ మనకు ఆశ చావదు కదా, బతకాలి అనుభవించాలి కోరికతో శ్రమ దుఃఖమో ఏదో వస్తే ఆయన సార్వభౌమాధికారం అంటే ఆయన ఏమి చేయాలనుకుంటే అది చేస్తాడు అనే ఆలోచనకు మనం లోబడకుండా మన ఇచ్ఛలు జరిగించుకోవడానికి బాధపడుతుంటే ఇది నమ్మకం కాదు. ఎలా నమ్ముతున్నాం? చావైనా నమ్మాలి, బ్రతుకైనా నమ్మాలి, ఇచ్చిన నమ్మాలి, ఇవ్వకపోయినా నమ్మాలి. ఇస్తేనే నమ్మటం అనేది లోకానుసారం. ఇస్తేనే నమ్మడం అనేది లోకానుసారం. ఇవ్వకపోతే దేవుడు కాదా? ఇవ్వకపోతే పరలోకం లేదా? ఆయన జరిగించలేదు కార్యము, మన కోసం మరణించలేదా, తిరిగి లేవలేదా? అందుకనే చాలా క్లారిటీగా బైబిల్లో దేవుని చిత్త ప్రకారం ఒక వ్యక్తి బాధపడుతుంటే తన ప్రవర్తన విషయమై ఏం చేయాలి? నమ్మకమైన సృష్టికర్తకు అప్పచెప్పుకోవాలని బైబిల్. నీ జీవితంలో శ్రమ కలుగుతుంటే నువ్వు చాలా జాగ్రత్తగా ఈ శ్రమ ద్వారా నేను తప్పిపోకుండా, ఈ శ్రమ ద్వారా నేను పడిపోకుండా, ఈ శ్రమ ద్వారా నా సాక్ష్యం పాడు కాకుండా నేను నమ్మకంగా నా దేవునికి లోబడాలని ఆలోచనతో ప్రభా ఈ శ్రమలో, ఈ బాధలో, ఈ దుఃఖంలో, ఈ కన్నీటిలో ఏం చేయమంటావు అని ఆయనకు లోబడి ఆయన చెప్పినట్టు బ్రతకడం నమ్మకం. అంతేకాని చేస్తాడు నమ్మటం వేరు, చేయకపోతే బాధపడడం వేరు. అది నమ్మకం కాదు. షడ్రక్ మెషక్ అబెద్నెగోలు అంటారు, రక్షించుటకు సమర్థుడు, ఒకవేళ రక్షించకపోయినా మేమైతే మ్రొక్కం. చూడండి, దేవుని చిత్తం అంటే ఎలాంటి పరిస్థితినైనా అంగీకరించడం నమ్మకం. మేలు జరిగితేనే అంగీకరించడం, మేలు జరిగితేనే కాదు. అందుకనే ఎబ్రిల్కి రాసిన 11వ అధ్యాయం ఉంటుంది, విశ్వాసము ద్వారా పొందడమే కాదు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటంట? పోగొట్టుకున్న వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకున్నారు, ఆస్తులు పోగొట్టుకున్నారు, అంతస్తులు పోగొట్టుకున్నారు, ఆరోగ్యాలు పోగొట్టుకున్నారు. ఇదంతా కూడా విశ్వాసాన్ని బట్టే. అంటే మన జీవితాల్లో ఆ విశ్వాసాన్ని బట్టి కొన్నిసార్లు పొందుకుంటాం, కొన్నిసార్లు పోగొట్టుకుంటాం. దేవుడు ఏ వరుసలో ఉంచాడో, ఏ స్థితిలో ఉంచాడో దాన్ని గ్రహించగలిగిన
జ్ఞానం మనం ఉండగలిగితే దేన్ని బట్టి వచ్చిన దాన్ని బట్టి పొంగిపోము, లేని దాన్ని బట్టి కృంగిపోము. అదే నమ్మకం అంటే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని నమ్మినప్పుడు అని చెప్పినట్టుగా బ్రతుకుతాం. అది విషయం. బాప్తిసం ఇచ్చే యోహాను దేవుని నమ్మాడు కాబట్టి ప్రత్యేకంగా బ్రతికాడు. దేవుని నమ్మాడు కాబట్టి లోబడి అని చెప్పినట్టుగా జీవించాడు. అంతేకాని దేవుడి సమయం వచ్చినప్పుడు పిలిచినప్పుడు అనేది కాదు. మొట్టమొదటి నుంచి తల్లిదండ్రుల మాటకు లోబడి బ్రతికాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి వెలుగులో మనము కానీ బ్రతకగలిగితే ఎలాంటిది? మనము వాక్యానుసారంగా మన ప్రవర్తనను పరిశీలించుకొని, మన బ్రతుకును పరిశీలించుకొని, ఆ వాక్యపు వెలుగులో నడుస్తూ పరిశుద్ధపరచుకొని ప్రత్యేకమైన జీవితం కలిగి దేవుని చిత్తాన్ని ఎరిగి ఆ త్రోవలో మనం నడవగలిగితే వారి జీవితాలకు దేవుడు దాచి ఉంచిన మేలులు, వారిని ఆశీర్వదించే విధానం బైబిల్లో చాలా క్లారిటీగా ఈ యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో రాయబడి ఉంది. దీనికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దాని గురించి ఇన్ని వారాలు వెలుగు అంటే ఏంటి, వెలుగులో ఉన్నవారంటే ఏంటి, వెలుగు ఫలాలేంటి, వెలుగులో బ్రతకడం అంటే ఏంటి, వెలిగించబడిన వారు ఏ విధంగా ఉంటారు, వెలిగించబడిన వారి జీవితాల్లో ఉండే లక్షణాలు ఏంటి, ఇన్ని మాటలు వెలుగు కలిగిన వారు. దేవుడు ఒక వ్యక్తి వెలిగిస్తే వారి జీవితాల్లో కలిగే కార్యాలు ఏంటి అనేది ఇన్ని రకాలుగా మనము చెప్పుకోవడం జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆయన వెలుగు వచ్చింది కాబట్టి తేజరిల్లారు. ఎప్పుడైతే మనం తేజరిల్లుతామో, ఇప్పుడు ఈ అధ్యాయం అంతా ఈరోజు అయిపోతుంది. అక్కడక్కడ కొన్ని మాటలు దేవుడు వారి జీవితాలు జరిగించే క్రియల గురించి మనం చెప్తాం. ఎప్పుడైతే వెలిగించబడతారో 2వ వచనం కింది భాగంలో అప్పుడు ఆయన మహిమ మన మీద కనబడుతుంది. సో ఇది కూడా ఒక వారం ధ్యానం. ఆయన మహిమ, మోషే మీద దేవుని మహిమ కనిపించింది. ఆయన చూడగానే దేవుని మహిమను చూశారు. ఇట్లా కొన్ని విషయాలు మనం అప్పుడు ధ్యానం చేసాం. తర్వాత ఆయన మహిమ మన మీద ఉంటే, ఇప్పుడు ఆ మహిమ కలిగిన జీవితాన్ని మనం జీవిస్తూ ఉంటే 3వ వచనంలో జనములు నీ వెలుగునకు వచ్చేది. మన ప్రవర్తన ప్రత్యేకంగా ఉంటే మన దగ్గరకు వస్తారు. వాళ్లకు మనకు పెద్ద తేడా లేదనుకోండి, మన దగ్గర నేర్చుకోవడానికి ప్రత్యేకంగా ఏం లేదు. స్టూడెంట్స్ ఉన్నారు, ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి డౌట్ క్లారిఫై చేసుకోవాలి. వాడికి రాదు, వెళ్ళి అడుగుతాడా నాకు చెప్పమని? చెప్పడు. వాడికే రాదు, నేనేం అడుగుతానంటే. అంటే మన యొద్దకు ఎవరైనా రావాలంటే వారికంటే మన ప్రవర్తన మించినదై ఉండాలి. వారికంటే మన ప్రవర్తన ఎత్తుగా ఉండాలి. వారికంటే మన ప్రవర్తన ప్రత్యేకంగా ఉండాలి. వారికంటే మన ప్రవర్తన అంటే ఏంటి? ఇక్కడ మన మాట తీరు, మన ఆలోచన పద్ధతి, మనం బ్రతుకుతూ సాక్షాత్కరంగా మనం చూపిస్తున్న జీవితం వారికంటే కాస్త ప్రత్యేకంగా ఉన్నప్పుడు మాత్రమే ఎవరైనా మన దగ్గరకు వస్తారు. ఆ ప్రత్యేకత, ఆ పరిశుద్ధత, ఆ నీతి, ఆ యథార్థత మన బ్రతుకులో లేకపోతే మనకు వాళ్ళకు పెద్ద తేడేం లేదు. వాళ్ళు మందిరానికి వెళ్తారు, మనం వెళ్ళం, అంతే అని అనుకొని ఎవరు మన వెలుగులోకి రారు. కాబట్టి బాప్తిసం ఇచ్చి యోహానికి వెలుగులోకి చాలామంది వచ్చినట్టుగా మనం చూస్తాం. తర్వాత ఎప్పుడైతే ఆ వెలుగు ఉంటుందో 5వ వచనం చూడండి, నీవు చూచి ప్రకాశింతువు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటంటే మనము ప్రకాశిస్తాం, గొప్పగా అందరికీ కనిపిస్తుంది. అందుకని తిమోతికి రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది చూడండి. నీ అభివృద్ధి అందరికీ చూడండి. ఎన్నో పత్రిక? తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తం వీటిని మనస్కరించము. చాలు. ఇప్పుడు మన అభివృద్ధి దేనిలో కనిపించాలని చెప్తున్నాడు? పై వచనాల్లో కానీ 11వ వచనాల నుంచి కానీ చదివితే, యవనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకము, మాటలోను
ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. చూడండి, మన ప్రత్యేకత, మన అభివృద్ధి డబ్బు, ధనము, ఆస్తి పాస్తులు కాదు, దేవుడు కోరుకునేది. కానీ తిమోతికి చాలా జాగ్రత్త హెచ్చరిస్తున్నాడు. ఏంటంటే నీ అభివృద్ధి అందరికీ తేటగా కనిపించాలి, చాలా స్పష్టంగా అర్థం అవ్వాలి, అందరికీ తేటగా, చాలా క్లారిటీగా, ఎక్కడ ఎవరికి ఎలాంటి డౌట్ లేకుండా, ఆలోచన లేకుండా, సందేహం లేకుండా, ఈ వ్యక్తి ఇలాంటి వాడంటే 10 మంది అలానే చెప్పాలి. మన గురించి 10 మంది అందరూ కూడా ఒకే విధంగా చెప్పాలి. ఎప్పుడు 10 మందితో మనం ఒకే రాగా ఉంటే, 10 మందిలో ఉన్నా లేకపోయినా ఎక్కడున్నా మనం ఒకేలాగా ఉండగలిగితే, ఎక్కడున్నా అందరూ ఒకేలాగా చెప్తారు. మన వాళ్ళ దగ్గర ఒకలాగా, వేరే వాళ్ళ దగ్గర ఒకలాగా, సంఘంలో ఒకలాగా, బయట ఒకలాగా, ఇంట్లో ఒకలాగా, ఇంటి బయట ఒకలాగా, బంధువుల దగ్గర ఒకలాగా, స్నేహితుల మధ్య ఒకలాగా, ఇట్లా ఎక్కడ చూసినా ఒకేలాగా లేకుండా రకరకాలుగా ఉంటే ఎవరు కూడా. మన అభివృద్ధి అందరికీ కనిపించాలి తేటగా, అందరికీ తేటగా కనిపించాలి అనే అభివృద్ధి ఏంటంటే మన మాటలో, మన క్రియలో, మనం అనుసరిస్తున్న విశ్వాసంలో, మనం కలిగి ఉన్న పరిశుద్ధతలో చాలా క్లియర్. అందుకనే నీ అభివృద్ధి అందరికి కనిపించాలంటే ఏం కనిపించాలంటే నీ మాట తీరు, నీ నీ ప్రవర్తన, నీ ప్రేమ, నీ పరిశుద్ధత, నీ ప్రయాస, ఇవన్నీ కూడా అందరికీ చాలా క్లారిటీగా, క్లియర్గా కనిపించాలి. వీటి యందు నువ్వు వీటినే నమస్కరించు, లేక అంటే వాటినే నువ్వు సాధకం చేయి అని చెప్తున్నాడు. మనం ఒకప్పుడు మన మాట తీరు సరిగలేదు, మారు మనసు పొందిన కొత్తలో, లేకుంటే మన బ్రతుకు సరిగలేదు. దేవుని కృపను బట్టి, దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి మారు మనసు పొందే బాప్తిజం తీసుకున్నాం. ఆ రోజు ఎలా ఉన్నామో ఈరోజు అలానే ఉంటే దానికి ఉపయోగం ఏముంది? ఇంకా మార్చుకున్నది ఎక్కడ? నీతిని కాపాడుకున్నది ఎక్కడ? యథార్థంగా బ్రతికింది ఎక్కడ? ఆ రోజు అది ఎన్ని సంవత్సరాలైనా అలానే ఉంటే దానివల్ల ఉపయోగం లేదు కదా. మరి నువ్వు మొదట వేషధారివి, మొదట దొంగవి, మొదట మచ్చరు, మొదట లోభం, మొదట జాగ్రత్త, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ పోయి ఇప్పుడు మన ప్రవర్తనలో చాలా స్పష్టంగా ఎక్కడున్న ఒకేలాగా ఉంటాడు. తల్లిదండ్రుల ముందు ఒకలాగా, తల్లిదండ్రులు లేకపోతే ఒకలాగా కాకుండా ఎక్కడున్న ఒకేలాగా ఉంటాడు అని మన ప్రవర్తన, మాట, ప్రేమ, విశ్వాసం, పరిశుద్ధత అన్నిట్లో కూడా మన మాదిరికరంగా ఉండేటువంటి స్థితి అప్పుడే ప్రకాశిస్తుంది. అప్పుడే అందరికీ మన అభివృద్ధి అర్థమవుతుంది. ఒకప్పుడు ఇలా ఉండేవాడు, ఒకప్పుడు ఇలా ఉండేది, కానీ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు ఆమె ప్రవర్తన సరిగా లేదు, ఇప్పుడు చాలా ఎక్కడ కూడా మనం ప్రశ్నించడానికి లేకుండా చాలా నీతిగా, నిజాయితీగా బ్రతుకుతుంది. ఒకప్పుడు మాటలు చాలా తేడాగా ఉన్నాయి, కానీ ఇప్పుడు చాలా మాటలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఒకప్పుడు ఆమె చూపే ప్రేమ తేడాగా ఉండేది, పైకి ఒకటి లోపల ఒకటి ఉండేది, కానీ ఇప్పుడు చాలా క్లారిటీగా, క్లియర్గా, చాలా సౌమ్యంగా ఉంటుంది అనేది మన అభివృద్ధి అందరికీ తేటగని. అప్పుడు ఆ వెలుగు ఉంటే మనం ఏం చేస్తాం? ప్రకాశిస్తాం. నీవు చూచి ప్రకాశిస్తావు, నీ మీదున్న వెలుగును చూసి, నీ వెలుగును చూసి, అంటే నువ్వు మార్చుకోవాల్సిన విధానాన్ని గమనించి ఒక్కొక్కటి నీ నుంచి వదిలేసిన దాన్ని బట్టి నువ్వు గొప్పగా అందరికీ తేటగా కనిపిస్తావు. మరి మనం అలా వెలిగించబడ్డామా? అలా ప్రకాశిస్తున్నామా? ఇంకా మార్చుకోలేనివే, ఇంకా వదిలిపెట్టనివే కోకళ్ళలుగా ఉంటే ఇంకెప్పుడు మనం ప్రకాశిస్తాం? ఎప్పుడు ఆ వెలుగులో బ్రతుకుతాం? ఎప్పుడు ఇన్ని రకాల 14 రకాలైన ఆశీర్వాదాలు ఉంటే అవన్నీ మన జీవితంలో ఎప్పుడు వస్తాయి? ఊరికే రావు ఆశీర్వాదాలు. డబ్బులు పెట్టి ఆ గారడి సీమోన్ లాగా డబ్బులు పెట్టి దేవుని దగ్గర వరాన్ని మనం పొందుకోలేం. అంటే మనం ఒకవేళ డబ్బులు పెట్టకపోయినా కన్నీరు గార్చి, లేకుంటే బాధపడి దేవుణ్ణి మనం మభ్యపెట్టలేము. మనం ఇప్పుడు ఏడిస్తే తల్లిదండ్రులు బాధపడి అయ్యో ఏడుస్తుంది, ప్రాధేయపడ్డారు, పశ్చాత్తపడ్డారు, ఏదో చేస్తారు, మర్చిపోతారు. దేవుడికి తెలుసు ఎందుకు ఏడ్చారు, ఏ ఉద్దేశంతో ఏడ్చారు, ఎంతకాలం ఏడుస్తారు, ఉంటే ఏడుస్తారా, లేకపోతే ఏడుస్తారా, ఏడుపు దేనికి, అంతా కూడా ఎరిగిన దేవుడు. ఆయన్ని మనం మోసం చేయలేము. ఆయన మన మనుషులు మభ్యపెట్టినట్టుగా మభ్యపెట్టలేము. కాబట్టి ఆయన కోరుకుంటుంది ఏంటంటే, దేవుడు ఒకప్పుడు నువ్వు చీకటిగా ఉంటే దేవుడు నిన్ను వెలిగించాడు. ఇప్పుడు నువ్వు లేచి
ప్రకాశించడం దేవుడు కోరుకుంటున్నాడు. లేచి నిన్ను నువ్వు చూసుకొని ప్రకాశించే కృపను దేవుడు నీకు ఇచ్చాడు. ఒకప్పుడు నా జీవితం ఎలా ఉండేది, మార్చుకున్నాను, ఇంకా మార్చుకోవాలి, ఇంకా వదిలిపెట్టాలి, ఇంకా సరిదిద్దుకోవాలి, ఇంకా అని ఎప్పటికప్పుడు పరిశీలించుకొని పరిశుద్ధపరచుకుంటూ ఉంటే ఏమవుతావు, అందరికంటే ఒక ప్రత్యేకమైన జీవితం కలిగి ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రైజ్ హల్లెలూయా. ఎప్పుడైతే మనం ప్రకాశిస్తామో దాని కింద నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును. ఇప్పుడు అందరూ వచ్చి నువ్వు ఎంత మారిపోయావు అక్క, ఒకప్పుడు ఎట్లా ఉండేదాన్ని, ఇప్పుడు ఎట్లా ఉన్నా, నేను అసలు నువ్వు ఇట్లా మారిపోతావు అనుకోలేదు అని అంటుంటే ఒకలాంటి సంతోషం మనసులో ఉండదంటారా? ఇప్పుడు అనుభవించలేదా? లేదా? దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఉంటుంది ఖచ్చితంగా. మనలో ఒక మార్పును మనకు ఉన్న దాన్ని బట్టి, కలిగిన దాన్ని బట్టి ఎవరైనా పొగిడితే అది అతిశయంగా అనిపిస్తుందే కానీ తృప్తి ఉండదు. మంచి శారీ కట్టుకుని వెళ్ళారు, చాలా బాగుందంటే ఆ క్షణం ఆనందం ఉంటుంది కానీ మనసులో తృప్తి ఉండదు. కానీ మన ప్రవర్తన, మన క్యారెక్టర్ గురించి వాళ్ళు ఒక ప్రశంస, ఒక ఆలోచన, ఒక మంచి మాట చెప్తే అసలు ఒకలాంటి తృప్తి ఉండిపోతుంది. మనం అలా ఉంటే ఆ తృప్తి మనం అనుభవించగలుగుతాం. గుండె కొట్టుకొని ఉప్పొంగు అంటే మన ఉన్న స్థితిని బట్టి ఒక సంతోషం మన హృదయంలో ఉండిపోతుంది, మన మనసులో తాగుతూ ఉంటుంది. ఈ దేన్ని బట్టి అంటే పైకి సంబంధించిన, పైకి కలిగిన డబ్బు ధనధాన్యాలను బట్టి కాదు, వస్త్రాలను బట్టి కాదు, కానీ మన క్రియలను బట్టి ఒక వ్యక్తి మనం పొగిడినప్పుడు, ఒక వ్యక్తి మనం గమనించినప్పుడు, ఒక వ్యక్తి మనల్ని గమనించి మన గురించి ఎదుటి వారికి చెప్పినప్పుడు చాలా మారిపోయారు. అప్పట్లాగా ఇప్పుడైతే లేరు, పూర్తిగా టోటల్గా అస్సలు అని అనుకుంటే, ఆ మాట తెలిస్తే, ఆ మాట అనుకుంటే చాలు మన గుండె చాలా సంతోషం, తృప్తి ఉంటుంది. అప్పుడు మనం ఏం చేస్తాం, అది పోగొట్టుకోవడానికి ఉంటామా, ఇంకా జాగ్రత్తగా బ్రతకడానికి ఆలోచన చేస్తాం. దేనికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రైజ్ హల్లెలూయా. తర్వాత చూడండి, అన్నీ కూడా నీ వైపు త్రిప్పబడతాయి. సముద్రపు వ్యాపారం నీ వైపు త్రిప్పబడును, జనముల ఐశ్వర్యం నీ యొద్దకు వచ్చును. జనముల ఐశ్వర్యం ఏంటంట? జనముల ఐశ్వర్యం. ఇప్పుడు లోక సంబంధమైనటువంటి ఇప్పుడండి హృదయంలో ఒక తృప్తి ఉంటుంది. అంత మాత్రమే కాకుండా నువ్వు దీవించబడినట్లుగా, నువ్వు హెచ్చించబడినట్లుగా, అన్ని రకాలుగా నువ్వు ఉన్నతమైన స్థితిలో ఉండినట్లుగా జనముల ఐశ్వర్యం మన ఎద్దకు వస్తుంది. ఇప్పుడు దావీదు మహారాజు దగ్గరికి ఎంత డబ్బు, ఎంత వెండి, ఎంత బంగారం, ఎంత వచ్చింది. అంత మాత్రం కాదు, మీరు కానీ ఒక మాట చదవండి, అక్కడే ఉంటుంది. నేను ఇత్తడికి ప్రతిగా బంగారం తెచ్చుచున్నానని మాట ఉంది కదా 17వ వచనంలో. రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయం 21వ వచనం. చదవండి. సముద్రమందు హిరాము ఓడలతో కూడా తార్షీషు ఓడలకు రాజునకు కలిగి ఉండెను. ఈ తార్షీషు ఓడలో 3 సంవత్సరాలకు ఒకమారు బంగారమును, వెండిని, దంతమును, కోతులు, నెమలి, పిట్టలు తీసుకుని వచ్చుచుండెను. ఈ ప్రకారము రాజైన సొలొమోను ధనము చేతను, జ్ఞానము చేతను భూ అధిపతులందరిలో అధికుడై ఉండెను. దేనికి స్తోత్రం. హల్లెలూయా. సొలొమోనుకు అంత ఐశ్వర్యం ఎందుకు వచ్చింది? ఆయన తన మనోనేత్రాలు వెలిగించుకొని, అయ్యా ఇంత గొప్ప రాజ్యానికి నన్ను రాజుగా చేసావు, అసలు వీరికి నేను న్యాయం తీర్చడం నాకు ఏ జ్ఞానం ఉంది? నా సొంత ఆలోచన వద్దు ప్రభా, అందుకని నాకు జ్ఞానము దయచేయి, నీ చిత్తానుసారంగా నీ ప్రజలు నేను పరిపాలించడానికి నాకు జ్ఞానము దయచేయని ప్రార్థన చేస్తే, ఆ ప్రార్థన బైబిల్లో రాయబడింది దేవుని దృష్టికి, యెహోవా దృష్టికి అనుకూలమై ఉండెను. సొలొమోనుకు అనుకూలంగా కాదు, దేవునికి అనుకూలమైన. చూడండి,
ఎప్పుడైనా సరే మన ప్రార్థనలు దేవునికి అనుకూలమైతే మనం అడిగిన దానికంటే మించినది దేవుడు మనకిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాకపోతే మన ప్రార్థనలన్నీ కూడా ఎక్కడ దేవునికి అనుకూలంగా ఉన్నాయి, అన్నీ కూడా మనకు, మన బిడ్డలకు, మన పిల్లలకు, మన వారికి, అందరికి వాళ్ళకు అనుకూలంగానే ఉంటాయి. కానీ దేవుని చిత్తానికి, దేవుని ఉద్దేశానికి, దేవుని తలంపులకు అనుకూలంగా ఉండదు. చూడండి, సొలొమోను అడగకపోయిన ఐశ్వర్యం ఇచ్చాడు. రాజుల ఐశ్వర్యం వచ్చింది. షేబా దేశపు రాణి సొలొమోను దగ్గరకు వచ్చింది. ఒట్టి చేతులతో వచ్చిందా? బంగారం, వెండి విస్తారంగా తీసుకొచ్చింది. ఆ రోజుల్లో అసలు వెండి మన్నికకు లేకపోయింది. ఇప్పుడు దాదాపుగా ఎంతుంది కిలో? 3 లక్షల దాకా. బంగారం అయితే 1.60 దాకా పోయింది. చూడండి, అప్పుడైతే సిమెంట్ పోయకుండా ఏం చేస్తారు? బంగారపు తాపరం పూత పూసేవాడు. అంత అంటే ఏంటి? ఎవరైతే దేవుని వెలుగులో నీతిగా బ్రతుకుతారో, ఎవరైతే దేవుని నీతిని బట్టి జీవించడం ప్రారంభిస్తాడో వారు క్షేమంగా బ్రతుకున్నట్లుగా ఏమొస్తుంది? వారు యొద్దకు జనముల ఐశ్వర్యం వస్తుంది. జనముల ఐశ్వర్యం వస్తుంది. ఇప్పుడు కల్వర్ టెంపుల్ సతీష్ కుమార్ దగ్గరికి ఇప్పుడు ఆయన ఒంటరిగా సేవ ప్రారంభించాడు. నీతిగా, చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా, ఎమోషనల్, అనేకుల అంటే కుటుంబాలు కట్టగలిగిన ఆ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ చాలా చక్కటి స్పష్టమైన వాక్యం చెప్తాడు. అంటే మోటివేషనల్ స్పీచెస్ లాగా ఉంది, కుటుంబాన్ని కట్టుకోవడానికి వాళ్ళ పాత్రలైంది. సో దానికి అందరు ఇష్టపడ్డారు. ఎందుకంటే అందరూ కూడా కుటుంబాలు కలిగి ఉన్నాయి కాబట్టి ఈ కుటుంబాలను కట్టుకునే విషయంలో దేవుని కృపను ఎలా పొందుకోవాలనే ఆలోచనతో ఉన్న వాక్యం వింటూ ఇప్పుడు ఒక్కడికే ప్రారంభమైంది. ఈరోజు లక్షల మంది, మరి లక్షల మంది ఊరికే వస్తారా? ఎన్ని కోట్ల రూపాయలు ఆయన దగ్గరికి వస్తున్నాయి కదా. కారణం ఏంటి? ఇప్పుడు ఆయన మీద ఏముంది? దేవుని యొక్క వెలుగు ఉంది. ఆయన గురించి విమర్శించే వాళ్ళు విమర్శిస్తారు, ఎన్ని రకాలు అనుకునే వాళ్ళు అనుకుంటారు. ఎవరైనా సరే విమర్శ ఎప్పుడు వస్తుందంటే మనకు చేత కానప్పుడే, మనం చేయలేనప్పుడే ఎదుటి వారిని విమర్శిస్తారు. అది దేవుని కృప. ఎవరికి ఇచ్చేది దేవుడు వారికి ఇస్తాడు. ఎవరు వాడుకున్న పద్ధతులు దేవుడు వారిని వాడుకుంటాడని ఆలోచన మన జీవితాల్లో ఉంటే దేవుడు అలా వాడుకుంటున్నాడు అనే తలంపుతో మనం వదిలేస్తాం. కానీ లేకపోతే ఒక స్వార్థం, అసూయ మన జీవితాల్లో ఎన్ని కోట్ల రూపాయలు. ఎవరికైనా ఇప్పుడు హోసన మినిస్ట్రీస్ అంటే పెద్ద మినిస్ట్రీస్లో వాళ్ళు ఒక్కరేగా ప్రారంభించి సేవను ఇన్ని వేల సంఘాలు మార్చబడిన తర్వాత దేవుని వెలుగు ఆ సంఘాల మీద ఉంది కాబట్టి, ఆ సేవకుల మీద ఉంది కాబట్టి ఇప్పుడు జనముల ఐశ్వర్యం, జనముల డబ్బు, అంటే వారు పోషించబడ్డానికి దేవుని పని జరిగించండి. ఇంత డబ్బు దేనికంటే పై వచనాలు కూడా ఉంటుంది. చూడండి 7వ వచనం చూడండి. 7వ వచనం 60 అధ్యాయం 7వ వచనం. నీ కొరకు కేదారు గొర్రె మందులన్నీ కూడుకొనును, నెబోయోతు పొట్టేలు నీ పరిచర్యకు ఉపయోగములు అగును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదంతా వాళ్ళు అనుభవించడానికి కాదు, దేవుని పని చేయడానికి, దేవునిని ఘనపరచడానికి, దేవుణ్ణి హెచ్చించడానికి, ఇంత గొప్ప దేవుడు అని చెప్పడానికి ఈ ఐశ్వర్యం. అంటే ఇక్కడ పొట్టేళ్ళు కావచ్చు, లేకుంటే అవన్నీ కూడా చూడండి. వీళ్ళందరూ ఒంటెల ద్వారా మిద్యాను నుంచి అక్కడి నుంచి కూడా వస్తారు. ఆ షేబా నుండి వచ్చేదారు బంగారు ధూప ద్రవ్యం తీసుకుని వచ్చేది 6వ వచనంలో. వీరందరూ కూడా వచ్చిన వాళ్ళు ఊరికి రాకుండా ఏం చేస్తారు? యెహోవా స్తోత్రములను ప్రకటించేదరు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. మనం గొప్పగా ఉండి ఇప్పుడు హిరామ్ అనే రాజు వచ్చి దావీదుకి ఇచ్చాడు. దావీదు తర్వాత సొలొమోను మహారాజు కూడా బంగారాలు తెచ్చిచ్చాడు. అంటే ఇప్పుడేంటి? హెచ్చించబడిన తర్వాత మీరు కానీ ఆది కాండంలో ఇస్సాకు విషయంలో, ఇస్సాకు ఆ సంవత్సరం ఆ కరువులో ఉండి 100 ఫలం పొంది ఆశీర్వదించబడిన తర్వాత అబీమెలెకు అనే రాజు వచ్చి ఒక మాట అంటాడు, చాలా బాగుంటుంది చూడండి. ఆ మాట 26వ అధ్యాయం 28వ వచనం. వారు నిశ్చయంగా యెహోవా నీకు తోడయుండుట చూచితిమి. చాలు. కారణం ఏంటి? వాళ్ళు ఎక్కడ బావి దేవిని అక్కడ నీళ్ళు పడ్డాయి.
ఎండిన నేలలో పంట సమృద్ధిగా పండింది. ఎవరికి సాధ్యపడలేదు. ఆశ్చర్యపోయారు. ఇది దేవుడు తోడుగా ఉంటేనే కలిగింది. ఇప్పుడు అందరికీ అర్థమైందా లేదా? కలుగుతుంది, అర్థమైపోతుంది. అందుకని అబీమెలెకు రాజు వెంటబడి వచ్చి అంటాడు, నిశ్చయంగా యెహోవా నీకు తోడై ఉండుట. ఎట్లా చూశారు? పక్కన ఉన్నాడా? దేవుడు మనతో ఉన్నాడని జనాలు ఎట్లా గమనిస్తారు? మన పక్కన ఉంటేనా? కాదు. మన జీవితాలు దేవుడు జరిగించే కార్యాలను బట్టి వీరితో దేవుడు ఉన్నాడని ప్రజలకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఎట్లా అర్థమవుతుంది? దేవుడు తోడుగా ఉన్నాడు అంటే అతను తోడుగా ఉండి అతని పక్షాన దేవుడు జరిగించే క్రియలను బట్టి ప్రజలకు అర్థమైపోతాయి. ఇప్పుడు మోషే తర్వాత యెహోషువ. ఇప్పుడు దేవుడు అంటాడు, వారి ఎదుట నిన్ను ఎట్లా హెచ్చిస్తానో చూడు, వాళ్ళ జీవితాంతం నీకు లోబడేటట్లుగా చేస్తానని చెప్పి మోషే తర్వాత నాయకత్వ బాధ్యతలు యెహోషువకు అప్పచెప్పి ఎన్నెన్నో అద్భుత కార్యాలు జరిగించారు. కాబట్టే వాళ్ళందరూ కూడా ఆయన వెంబడించారు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అని జనాలు ఎప్పుడు తెలుసుకుంటారంటే ఆశ్చర్యకరమైన సహాయం మనకు కలుగుతున్నప్పుడు, శ్రమలో కూడా మనం అభివృద్ధి పొందుతున్నప్పుడు. ఇస్సాకు కరువులో కూడా అభివృద్ధి పొందాడుగా. బాధపడ్డా? నష్టపడలేదుగా. శ్రమలో బాధలో కూడా ఆయన అభివృద్ధి పొందుతుంటే ఇది కేవలం దేవుడి కృపనే, దేవుడు తోడుగా ఉండటం వల్లనే ఇలా జరుగుతుందని తెలుసుకున్నారు. రాజులు అతని యొద్దకు వచ్చి నమస్కారం చేశారు. కారణం ఏంటంటే దేవుని వెలుగులో ఇస్సాకున్నాడు. అంటే ఏంటి? ఇక్కడ దేవుడు చెప్పినట్టుగా కరువులు ఎట్లా ఉండమంటాయా? ఇంతమంది సంతానము, ఇంతమంది పిల్లలు, ఇంత ఇదంతా కూడా ఎట్లా బతుకుతాం ప్రభా? ఇదిగో పక్కన ఎగిప్తులోకి వెళ్ళాడు, కానీ చెప్పగానే వచ్చి గెరారులో కాపురం ఉన్నాడు. దేవుడికి లోబడ్డాడు. నేను నీకు తోడయుండి నిన్ను నిశ్చయంగా ఆశీర్వదిస్తానని మాటకు నమ్మి ఎక్కడున్నాడు? ఎక్కడ? కరువులోనే ఉన్నాడు, దీవించబడ్డాడు. ఇలా కరువులో ఉండి దీవించబడడం ఎవరు చూశారు? రాజులు చూశారు. వాళ్ళు వెళ్ళిపోమన్నారు. వాళ్ళు కొంత దూరం వెళ్ళారు. వీళ్ళేంటి, ఒక్కొక్క బావి తవ్వుస్తుంటే వాళ్ళు పూడుస్తున్నారు. ఎక్కడ బావి తవ్వినా సరే విస్తారంగా జలాలు పడ్డాయి. ఇంకా అర్థమైపోయింది, దేవుని కనికరమే, దేవుని తోడే. యెహోవా నీకు తోడుగా ఉండటం మేము నిశ్చయంగా చూచితిమి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన జీవితంలో కూడా దేవుడు మనకు తోడుగా ఉండుట ప్రజలందరూ కూడా చూతురుగాక. అంటే అర్థం ఏంటి? మన పక్షాన దేవుడు అనేకమైన కార్యాలు జరిగించునుగాక. విస్తారమైన అంటే డబ్బు రావాలని కాదు, సమస్తం మన యొద్దకు దేవుడు సమకూర్చి తీసుకొని వస్తాడు. ఎందుకు? మనం దేవుని పని చేస్తే, నీతిగా బ్రతుకుతే. అందుకనే బైబిల్లో చాలా స్పష్టంగా ఉంటుంది, బహు విస్తారమైన ధన సమృద్ధి కంటే నీతిమంతుని కలిగిన కొద్దిగా మేలు అని రాయబడింది. కొద్దిగా చాలు. తినడానికి ఉందా? చాలు. బతకడానికి ఉందా? చాలు. అంతే. విస్తారమైన ధన సమృద్ధి అవసరం లేదు. మనం నీతిగా బ్రతకడం కానీ నేర్చుకోగలిగితే అన్నీ ఆటోమేటెడ్గా మన ఎద్దుకు వస్తాయి. కాబట్టి ఇప్పుడు సొలొమోను దగ్గరికి ఎందుకు వచ్చాయి అంటే ఆయన దేవునికి అనుకూలమైన ప్రార్థన చేశాడు. దావీదు దగ్గరికి ఎందుకు సమస్త జనాలు వచ్చారు అంటే ఆయన దేవునికి హృదయానుసరుడైన మనుషుడు. తన సొంత ఇచ్చలు, తన ఇష్టానుసారంగా బ్రతకల. ఒక విషయంలో, బెత్షెబ విషయంలో మాత్రం తప్పిదం చేశాడు, కానీ ఇంకెప్పుడు ఎన్నడూ తప్పిదం చేయకుండా దేవునికి ఆజ్ఞను అనుసరించి బ్రతుకుతున్నాడు. అంటే వీటన్నిటిని బట్టి మనకు క్షేమం మాత్రమే కాకుండా డబ్బు, ధనము, ఐశ్వర్యం మన జీవితంలోకి రావాలంటే దేవుని వెలుగు మన మీద ఉండాలి. దేవుని వెలుగు మన మీద ఉండాలి అంటే ఆయన మనం వెలిగించాడు. ఆ వెలుగులో మనము తేజరిల్లాలి. అంటే మనం పరిశీలించుకొని మన పాప స్వభావాన్ని వదులుకొని వెలుగు క్రియలు ఏంటి, మంచితనం కలిగి, నీతిని కలిగి, సత్యాన్ని కలిగి ఆ వెలుగులో మనం నడవడం ప్రారంభిస్తూ ఉంటే ఆటోమేటెడ్గా జనాలను మన ఎద్దుకు పంపిస్తాడు. జనాల ఐశ్వర్యాన్ని కూడా మనకు అనుగ్రహిస్తాడు. సమస్తాన్ని మనకిస్తాడు. చూడండి, మనము ఈ లోకంలో ఐశ్వర్యవంతులుగా మార్చబడాలంటే నీతిగా బ్రతికితే చాలు. ఏంటంటే నీతిగా బ్రతికితే చాలు. ఆటోమేటెడ్గా దేవుడు వాడికి కావాల్సిన సమస్తం ఇస్తాడు. ఇప్పుడు ఏలియా ఉన్నాడు, దేవునికి లోబడ్డాడు, కరువు కలిగింది. ఎవరిని పంపించాడు? కోకాలం అంటే కాకులతో ఆహారాన్ని పంపించాడు.
ఆయన ఇబ్బంది పడలేదుగా. ఏదో ఒక విధంగా ఆయన నీతిగా బ్రతికితే చాలు ఈ లోకాలు పోషించబడతాం. మరి రొట్టెలు ఎక్కడొచ్చాయి? మాంసం ఎక్కడిది వాటకు చెప్పండి. ప్రతిరోజు మాంసం, ఉదయం సాయంత్రం మాంసం రొట్టెలు తేవడానికి ఎవరు చేసి పెట్టారు? ఒకసారి ఈరోజు నేను ఒక 4 రోజులు చేశాను. 4 రోజులు చేస్తుంటే అదే టైంకి కాకులు వచ్చి ఎత్తుకుని పోతుంటే ఇంక 5వ రోజు నేను చేస్తానా? చేయనుగా. అంటే ఒక ఏర్పాటు దేవుడు చేశాడు. ఇప్పుడు కాకులు అంటే లోక సంబంధమైన వ్యక్తులే, వాళ్ళ ద్వారా పోషించబడుతుంది. మనకు తెలియని వారి ద్వారా మనం పోషించబడుతుంటాం. మనకు తెలియని వారి ద్వారా మేలును మనం అనుభవిస్తూ ఉంటాం. చూడండి, ఇప్పుడు అహష్వేరోషు రాజు ఉన్నాడు. ఆయన ఏం చేశాడు? దేవుని మందిరాన్ని కట్టడానికి ప్రజలను ప్రేరేపించాడు. అన్నిలో నీ ప్రాకారాన్ని కట్టుదురు. ఎప్పుడు? దేవుని వెలుగు అంటే వాళ్ళు ఒప్పుకొని దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఈ కార్యాలన్నీ జరిగాయి. గమనించండి. కాబట్టి ఈరోజు ఒక క్షేమం మనం కలిగి ఉండాలన్నా, తృప్తి మనం కలిగి ఉండాలన్నా, ఐశ్వర్యం మన జీవితంలోకి రావాలి అంటే మనం కలిగి ఉండాల్సింది ఏంటంటే, వెలిగించబడిన మనం ఆ వెలుగులో నీతిగా నిజాయితీగా బ్రతకడం ప్రారంభిస్తే దేవుడు మన యొద్దకు సమస్తాన్ని తీసుకొని వస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత మాత్రం కాకుండా అవన్నీ కూడా పరిచర్యకు ఉపయోగపడతాయి. వీటిని అన్నిటిని కూడా 7వ వచనం కింది భాగం చదవండి. అవి నా బలి చాలు. చూడండి, ఇక్కడ వచ్చిందంతా కూడా దేవుని మందిరానికి, దేవుని పరిచర్యకు. అంత మాత్రం కూడా ఈ విధంగా నీతిలో బ్రతుకుతున్న, వెలుగులో బ్రతుకుతున్న వారి యొద్దకు వచ్చిన ఐశ్వర్యాన్ని దేవుని పనికి ఉపయోగిస్తే దాన్ని దేవుడు అంగీకరిస్తాడు. అక్కడ ఆ మాట రాయబడింది, అవి నా బలిపీఠం మీద అంగీకారములగును. ఏంటి అంగీకారాలు అవుతాయి? ఈ పొట్టేళ్ళు కావచ్చు, కేదారు పొట్టేళ్ళు కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళు సంపాదించినాయా? కాదుగా, అన్యులు, లోకంలో ఉన్న వాళ్ళు. కానీ వీళ్ళు దేవుని వెలుగు వీళ్ళ మీద ఉంది కాబట్టి అన్ని జనుల సంపాదన వీళ్ళ దగ్గరికి వచ్చింది. అంటే ఏదో డబ్బు ధనం వస్తుందని నేను చెప్పట్లా, కానీ వస్తాయి. మన నీతిగా బ్రతుకుతే ఏదైనా మనకు జరుగుతుంది. ఏదైనా దేవుడు సమకూర్చి వాటిని జరిగిస్తాడు. ఆ వెలుగులో ఆ నీతిని కాపాడుకుంటూ బ్రతుకుతే దేవుడు కూడా మనల్ని అంగీకరిస్తాడు. దేవుడు మనల్ని ఏం చేస్తాడు? అలంకరిస్తాడు. ఎప్పుడైతే ఇలాంటి వెలుగుతో అలంకరించబడినందున, ఇక్కడ శృంగారించినందున, దాన్ని వాడుక భాషలో అలంకరించినందున దేవుడు ఏం చేస్తాడంటే, ఇప్పుడు ఆ 10వ వచనం చూడు, అన్యులు నీ ప్రాకారమును కట్టెదరు, వారు రాజులు నీకు ఉపచారము చేయుదురు. తర్వాత ఇప్పుడు చూడండి, ఎలీషా ఉన్నాడు, మరణ దినంలో ఆయనకు, అంటే చివరి దినాల్లో మరణకరమైన రోగం వచ్చింది. రాజులు వచ్చి అతనికి సేవ చేసినట్టుగా మనం చూస్తాం. చూడండి, అంటే ఏంటి? దైవ సేవకుడి మీద, అంటే అది దైవ సేవకుడు నేను చెప్పట్లేదు, ఎవరి మీద అయితే దేవుని వెలుగును ఉంటుందో, అంటే ఎవరైతే వెలిగించబడిన తర్వాత ఆ వెలుగును కాపాడుకుంటారో, ఆ వెలుగులో నడుస్తారో, వెలుగులో దేవునితో అన్యోన్య సహవాసాన్ని కలిగి బ్రతుకుతారో, వారి జీవితాల్లో ఐశ్వర్యం మాత్రమే కాదు, అధికారులు వారి ఎద్దుకు వస్తారు, వాళ్ళు వచ్చి సాగిలపడతారు, వాళ్ళే ఉపచారం చేస్తారు. తర్వాత ఇక్కడ చూడండి 11వ వచనంలో, నీ యొద్దకు జనుల భాగ్యము తేబడినట్లు, వారి రాజులు జయోత్సవంతో రప్పింపబడినట్లు, నీ ద్వారం రాత్రింబగళ్ళు వేయబడక నిత్యము తెరవబడి ఉండును. మన జీవితాలు ఇంకా ఏదో ఆ దీవులు ఆగిపోవడం, లేక కృప ఆగిపోవడం ఏముండదు. నిత్యము తెరిచి దేవుడు నిత్యము ఇస్తూనే ఉంటాడు. దేవుడు ఆశీర్వాదం ఇస్తూనే ఉంటాడు. ఎప్పుడు అంటే ఆ వెలుగు మన మీద ఉన్నంత కాలం, వెలుగులో మనము బ్రతుకుతున్నంత కాలం, వెలుగు కలిగిన వారికి ఈ లోకంలో బ్రతికినంత కాలం. అంత మాత్రం కాకుండా ఇక్కడ చూడండి 14వ వచనం, నిన్ను బాధించిన వారి సంతానం వారు నీ ఎదురుకు వచ్చి సాగిలపడుదురు, నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు. చూడండి, మీరు ఆ దావీదు విషయం చూస్తే అబ్నేరు అనే వ్యక్తి ఉంటాడు. ఎవరు? సౌలు యొక్క సైన్యాధిపతి అబ్నేరు. ఇప్పుడు ఆల్రెడీ దావీదు రాజుగా అభిషేకించాడు, తెలుసు అందరికీ. కానీ సౌలు చనిపోయాడు. సౌలు చనిపోయిన తర్వాత అందరూ ఎవరిని రాజుగా చేయాలి?
దావీదును రాజుగా చేయాలి, కానీ చేయాల. ఎందుకంటే ఈ రాజ్యం ఉండాలని చెప్పి సౌలు పక్షాన అబ్నేరు కొంతకాలం పోరాడి తర్వాత వచ్చి తన తప్పుదని తెలుసుకొని వచ్చి ఆయనకి సాగిలపడి మొత్తం ఇశ్రాయేలు దేశాన్ని అంతా కూడా నీకు అప్పచెప్తానని చెప్పాడు. చూడండి, మన తృణీకరించి షిమి అనే వ్యక్తి ఉంటాడు. ఏం చేశాడు? దావీదును దుమ్మెత్తిపోయలేదా? మళ్ళీ వచ్చి సాగిలపడి తప్పైపోయింది క్షమించలేదా? అంటే మన దేవుని వెలుగులో ఉంటే, దేవుని వెలుగులో ఉంటే ఏం చేస్తారు? మనను బాధించిన వారు ఒకరోజు వచ్చి తప్పైపోయిందయ్యా, తెలుసో తెలియక చేశాను అని మనతో అంటారు. కారణం ఏంటంటే దేవుని వెలుగు మన మీద ఉంటుంది. మనం దేవుని వెలుగులో మనం బ్రతుకుతున్నాం కాబట్టే. తర్వాత మనకు ఏం పేరు పెట్టబడుతుందంటే 14 వచ్చిన కింద వచ్చిన చూస్తే, యెహోవా పట్టణమనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సియోనని నీకు పేరు పెట్టబడి. పేరు మారిపోతుంది, పేరు మారిపోతుంది. యెబూసీయుల పట్టణం, దావీదుపురం అనేది ఇప్పుడు ఏమైపోయిందంటే సియోను అనేది మారిపోయింది, సియోనుగా మారిపోయింది. అంటే పరిశుద్ధులు నివసించే ఒక ప్రత్యేకమైన స్థానం. సియోనుకు చాలా ప్రత్యేకమైన ఘనత ఉంది. అలాంటి ఒక ప్రత్యేకత కలిగిన వారిగా మనం లోకంలో పిలువబడతాం. మన పేరు మారిపోతుంది. పేరు బాప్తీసం తీసుకున్నప్పుడు పేర్లు మార్చుకోవడం కాదు, టోటల్గా మన స్థితిని చూసి, మనం హెచ్చించబడిన దాన్ని చూసి, మన ప్రవర్తన చూసి మన పేరు కూడా మారిపోతుంది. తర్వాత మనల్ని దేవుడు ఏ విధంగా చేస్తాడంటే, నేను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోషకరణముగాను చేస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనల్ని ఎట్లా చేస్తాడు? బహుతరములకు సంతోషకారక. అబ్రహాము బహుతరములకు సంతోషకారకంగా మార్చబడ్డాడు. దావీదు బహుతరములకు సంతోషకారకంగా మార్చబడ్డాడు. చూడండి, దావీదు జీవితం చూస్తే వాళ్ళ తదనంతరం ఏ పిల్లవాళ్ళైనా సరే తన బ్రతుకులు మార్చుకోవాలి, సరిదిద్దుకోవాలంటే ఎవరి ప్రకారం? దావీదు నడిచిన చర్యల ప్రకారం నడచలేదని దేవుడు తీర్పు తెచ్చాడు. చూడండి, దేవుడు తీర్పు తెచ్చేటప్పుడు ధర్మశాస్త్రానుసారంగా అనే దానికంటే ఎక్కువగా వాళ్ళ సంతాన విషయంలో నీవు నీ పితరుడైన దావీదు ప్రవర్తించినట్లుగా లేవు అంటాడు. అంటే ధర్మశాస్త్రాన్ని అతను అంటే మోసాడు, నేర్చుకుని బ్రతికాడు. కాబట్టి ఆ దానినే ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అందుకని పౌలు అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లుగా మీరు నన్ను పోలి నడుచుకుని అన్నట్లుగానే ఇప్పుడు ఒక పోలిక, ఒక మాదిరికరంగా దావీదును ఉంచాడు. దావీదు చర్యల ప్రకారంగా లేరు, దావీదులాగా ప్రవర్తించలేదు. మీరు దినవృత్తాంతాల గ్రంథం కానీ, రాజుల గ్రంథాలు కానీ, లేకుంటే ఇవన్నీ కానీ చదివితే అన్ని రాజుల జీవితాలు చూస్తే వారిని ఎవరితో పోల్చారు? ప్రతి రాజునంటే దావీదుతో పోల్చాడు. కారణం ఏంటి? దావీదు ఒక ప్రత్యేకమైన వాడు, దేవుని యుద్ధంలో జరిగించిన వాడు, నీతిగా బ్రతికాడు, ఆయనకి ఇష్టానుసారుడైన మనుషుడిగా ఈ లోకంలో జీవించాడు. మనల్ని ఏంటి? మనకు ఒక ప్రత్యేకమైన పేరు ఉంటుంది. కారణం ఏంటంటే ఆ వెలుగులో మనము బ్రతకగలిగితే. తర్వాత అంత మాత్రం కాకుండా చూడండి, 18వ వచనంలో, రక్షణయే నీకు ప్రాకారము, ప్రఖ్యాతియే నీ గుమ్మములని నీవు చెప్పుకుంది. ప్రఖ్యాతి అంటే కీర్తి. ఇప్పుడు దావీదు గురించి స్త్రీలు ఏమైనా పాటలు పాడారు? సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది. కారణం ఏంటి? దేవుడు హెచ్చించాడు, దేవుడు బలపరిచాడు. మన ఖ్యాతి అంటే ఖ్యాతి అంటే మన పేరు అంతలక మారిపోతుంది. అంత మాత్రం కాకుండా చూడండి, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగగును, నీ దేవుడు నీకు భూషణముగా ఉండును, నీ సూర్యుడు అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండు. అంటే దేవుడు వెలిగించిన తర్వాత ఆ వెలుగును కాపాడుకొని మనము తేజరిల్లగలిగితే, ప్రకాశించగలిగితే ఇంకా శాశ్వతంగా ఆ వెలుగు దేవుడే ఉంచుతాడు. ఆ వెలుగు దేవుడు మన జీవితం తొలగిపోకుండా చేస్తాడు. అంత మాత్రం కాకుండా 22వ వచనం చూడండి, వారిలో ఒంటరైన వాడు 1000 మందగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. దావీదుని ఎవరైనా ఎన్నిక చేశారా? లేదు. ఆ కడసారి వాడు అన్నారు, కానీ ఇప్పుడు దావీదు బలమైన జనం. యాకోబు ఒంటరివాడు, కానీ విస్తారమైన. కారణం ఏంటి? వీళ్ళకి మనం చెప్పుకునే క్యారెక్టర్స్ అన్నిటిని కానీ గమనిస్తే వాళ్ళందరి మీద దేవుడు దర్శించిన తర్వాత తమ బ్రతుకులు మార్చుకొని నీతిగా బ్రతికిన వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరలా పాపం చేసి మరలా క్షమించమని అడిగి ప్రతిరోజు
క్షమాపణ గురించే ప్రార్థన. సారీ ప్రభా, సారీ, ఇది ఇది చేశాను ప్రభు, నన్ను క్షమించు, నన్ను క్షమించు. ఇంకెన్ని సంవత్సరాలైనా క్షమించు ప్రభు అని ప్రార్థనే తప్ప ఇంకొకటి ఉండదు. దేవుడు క్షమిస్తాడు, కానీ ఇంకా క్షమించిన తర్వాత అంటే ఇప్పుడు ప్రతిసారి చేస్తుంటే వదిలేసి పక్కన పెడతాడు. ఒకసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు, ప్రతిసారి చేస్తుంటే ఏం చేస్తాడు? హఠాత్తుగా నాశనం అవుతా అంటాడు. అంటే వారి జీవితం అలానే ఉండిపోతుంది. కాబట్టి మన జీవితంలో దేవుడు ఒకప్పుడు మనం చీకటై ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వెలుగుగా వచ్చి మనం వెలిగించాడు. వెలిగించిన మనం వెలుగు ఫలము కలిగి, ఏంటి వెలుగు ఫలము? మంచితనం, ఏంటి? నీతి, సత్యము, అవి కలిగి ఈ లోకంలో మన సత్క్రియలు ఎదుటివారి ఎడల మనం ప్రదర్శించగలిగితే, అంటే ఏంటి? మన సత్క్రియల వెలుగు మనం ప్రదర్శించగలిగితే, అంటే బాప్తిసం యోహానులాగా ఒక ప్రత్యేకమైన జీవితం కలిగి పరిశుద్ధత కలిగి మనం బ్రతకగలిగితే ఏం చేస్తాం? మనం ఇప్పుడు చెప్పుకున్న ఈ ఆశీర్వాదాలన్నీ కూడా మన జీవితంలో దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి వెలిగించబడిన వారికే ఆశీర్వాదం, చీకట్లో ఉన్నవారికి కాదు, చీకటితో బ్రతుకుతున్న వారికి కాదు. కాబట్టి ఈరోజు దేవుడు వెలిగించి మనల్ని తేజరిల్లమని చెప్పినప్పుడు మనం తేజరిల్లగలిగితే ఆయన వెలుగు మన మీద ఉంచి ఇన్ని రకాలైనటువంటి ఆశీర్వాదాలు మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి మనలో ఉన్న చీకటిని తొలగించుకొని మన మనోనేత్రాలు వెలిగించుకొని హృదయాంతరంగాల్లో ఉన్న చీకటి అనే పాపాన్ని తీసివేసుకొని నీతిగా యథార్థంగా బ్రతకగలిగితే రానున్న దినాల్లో ఈ సంవత్సరం ఈ కార్యములన్నీ కూడా మన జీవితాల్లో దేవుడు జరిగిస్తాడు. తలలు వంచండి. తలలు వంచిన మనం చెప్పబడిన మాటలు, దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించే ముందు వారిని వెలిగిస్తాడు, వెలుగులో నడమని బోధిస్తాడు. ఆ వ్యక్తి ఆ వెలుగులో నీతిగా, నిజాయితీగా, పద్ధతిగా, పరిశుద్ధంగా నడవగలిగితే శ్రేష్టమైన ఆశీర్వాదాలు వాళ్ళకు అనుగ్రహిస్తాడు. మరి ఇన్ని సంవత్సరాలు ఆ వెలుగులో నడవలేదు కాబట్టి ఒకవేళ ఈ ఆశీర్వాదాలు నీ కుటుంబంలోకి, నీ జీవితంలోకి రాలేదేమో. చీకటి ఇంకా నీ బ్రతుకులో ఉంది కాబట్టే ఆశీర్వదించబడలేకపోయావేమో. వెలిగించబడిన వారు ప్రత్యేకమైన జీవితం కలిగి ఉంటారు. వెలిగించబడిన వారు పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉంటారు. వెలిగించబడిన వారు మంచితనం కలిగి ఉంటారు. వెలిగించబడిన వారు నీతిని అనుసరించి నడుస్తారు. వెలిగించబడిన వారు సత్యమనే వాక్యములో తమను తాము ప్రతిష్ఠిత చేసుకొని బ్రతుకుతారు. ఇవి వెలిగించబడిన వారి లక్షణాలు. ఒకవేళ ఇలా నీ బ్రతుకులో ఉంటే ఖచ్చితంగా యెషయా గ్రంథం 60 చెప్పబడిన ప్రతి ఆశీర్వాదం నీ జీవితంలో దేవుడు నెరవేరుస్తాడు. కాబట్టి ప్రభువా, ఇక చీకటిగా నేను బ్రతకకుండా, చీకటి పనులు నేను చేయకుండా, చీకటిగా నేను మారకుండా, చీకటి అనే పాపం నాలోకి రాకుండా నీ వెలుగులోనే, నీ సంఘములోనే వాక్యపు జీవితాన్ని కలిగి బ్రతుకున్నట్లుగా నన్ను మార్చండి. వెలిగించబడిన వారి జీవితాల్లో చెప్పబడిన ప్రతి ఆశీర్వాదం మమ్మల్ని మీరు వెలిగించారు అలా ఉండడానికే కదా. మమ్మల్ని మీరు వెలిగించారు అలాంటి శ్రేష్టమైన ఉన్నతమైన ఆశీర్వాదంతో బ్రతకడానికే, సంవత్సరాలకు శోభాధికరంగా సంతోషకారకంగా మేము బ్రతకడానికే కదా చీకట్లో ఉన్న మమ్మల్ని వెలిగించారు. ఆ వెలుగు కలిగి మేము బ్రతుకున్నట్లుగా తండ్రి మాలోని చీకటి తొలగించండి. ఇంకేదైనా సరే నీకు వ్యతిరేకమైన క్రియలు, కార్యాలు ఏమైనా ఉంటే తొలగించండి అని నిన్ను నీవు చూసుకొని పరిశీలించుకొని ఆ వెలుగులో వదిలిపెట్టగలిగితే, నువ్వు తేజరిల్లగలిగితే, నువ్వు లేవగలిగితే, చుట్టూ ఉన్న చీకటిని చూసి నీ మీద ఉదయించిన దేవుని మహిమను అర్థం చేసుకోగలిగితే ఐశ్వర్యం నీకు వస్తుంది. నీ హృదయం గుండె కొట్టుకుంటూ ఉప్పొంగుతుంది. దేవుని పరిచర్యకు ఉపయోగకరంగా మార్చబడతావు. దేవుడు నిన్ను తన కృపతో వెలుగుతో అలంకరించి అంగీకారమైన జీవితాన్ని నీకు అనుగ్రహిస్తాడు. నీ ద్వారా తన మందిరాన్ని కడతాడు.
నీ ద్వారా తన పనులన్నిటిని కూడా జరిగిస్తాడు. నీవే ఆయన పట్టణముగా ఈ లోకంలో ప్రచురించబడతా. కాబట్టి అలాంటి భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, జీవం కలిగిన దేవ, మా జీవితంలో ఒకప్పుడు చీకటి ఉంటిరి. అవును ప్రభా, చీకటి అనే బ్రతుకు మా జీవితాలు ఉన్నప్పుడు పాపము, ద్వేషము, కోపము, మోసము ఇలాంటి నీచమైన పాపాలతో బ్రతుకుతున్నప్పుడు మీరు మమ్మల్ని వెలిగించి ఆ వెలుగులో మమ్మల్ని మేము పరిశీలించుకొని వాటన్నిటిని తొలగించుకుని ఒప్పుకొని వదిలిపెట్టి, ప్రభా నీ వెలుగులో ఒక ప్రత్యేకమైన పరిశుద్ధమైన జీవితాన్ని మేము కలిగిన దాన్ని బట్టి ఒక ప్రత్యేకమైన దీవెనలు మేము ఈ లోకంలో పొందుకుంటామన్న సత్యాన్ని మాకు అర్థమైంది నాయన. ఇక మీదట ఇంకా చీకటిలోకి మేము వెళ్ళకుండా, లోకంలోకి వెళ్ళకుండా నీ వెలుగులో ఉన్నవారిగా, నీతో అన్యోన్య సహవాసం కలిగిన వారై నీ మాట వింటూ నువ్వు చెప్పినట్టుగా బ్రతుకుతూ, ఇదిగో నిన్నే నమ్మి ఈ లోకంలో బ్రతుకుతూ జీవించగలిగిన ఉన్నతమైన కృపాభాగ్యం మాకు అనుగ్రహించమని. ఎవరైతే ప్రభా ఇదిగో ఇప్పటి వరకు చీకటే ఉందయ్యా, ప్రభా ఇదిగో ఏదో ఒక విధంగా బ్రతకొచ్చు అనుకుంటున్నాను, ఏదో ఒక విధంగా అభివృద్ధి పొందొచ్చు అనుకుంటున్నాను, కాదు నాయన, మేము వెలిగించబడితే, వెలుగులో బ్రతుకుతే ఆటోమేటిక్గా మేము అభివృద్ధి పొందుతాం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లిన ప్రకారం నువ్వు అన్ని విషయంలో సౌఖ్యముగాను వృద్ధి పొందుతావు అనే మాటను బట్టి మేము నీ వెలుగులో ప్రకాశించగలిగితే, నీ వాక్యానుసారంగా బ్రతకగలిగితే ప్రభా నిశ్చయంగా మేము ప్రకాశిస్తాం, మేము తేజరిల్లుతాం, మా అభివృద్ధి అందరికీ కనిపిస్తుంది, మేము దీవించబడిన వారిగా అందరికీ అర్థమైపోతుంది, మేము దేవుని కృపలో బ్రతుకుతున్న వారిగా అందరూ మాట్లాడుకుంటారు, ఇదిగో ఇతనిది దేవుడు తోడుగా ఉన్నాడని అందరూ మా గురించి చెప్పుకుంటారు. అలాంటి ఉన్నతమైన బ్రతుకు మాకు అనుగ్రహించండి. శ్రమలోనైనా, కరువులైనా, బాధలైనా సరే దేవుడు వీరికి తోడుగా ఉన్నాడనే సాక్ష్యాన్ని ఈ లోకంలో కలిగి బ్రతుకున్నట్లుగా నీ దయ చూపించండి. యెషయా గ్రంథం 60 అధ్యాయంలో చెప్పబడే ప్రతి ఆశీర్వాదానికి యోగ్యులుగా మేము బ్రతుకున్నట్లుగా వాటిని స్వతంత్రించుకునేటువంటి ప్రవర్తన మా జీవితాలకు అనుగ్రహించండి. ఆ విధంగా ఈ సంవత్సరం తేజరిల్లిన వారిగా, ఈ సంవత్సరం నీ కృపను పొందిన వారిగా, ఈ సంవత్సరం నీ వెలుగులో నడిచిన వారిగా, తద్వారా మీ చేత అంగీకరించబడి, మీ చేత దీవించబడి, గొప్ప ఉన్నతమైన స్థితిలో హెచ్చించబడిన వారుగా మేము మార్చబడినట్లుగా నీ ప్రత్యక్షత కలిగిన జ్ఞానంతో మమ్మల్ని నడిపించి బలపరిచి ఆశీర్వదించమని, చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దీవించి బలపరచమని యేసయ్య అతి శ్రేష్టమైన దివ్యగణ నామం అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, క్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకును మన సంఘంలో ప్రతి కుటుంబానికి, కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తికి, వృద్ధుల మొదలుకున్న చంటి బిడ్డల వరకు తోడై ఉండి నడిపించి ఆశీర్వదించి బలపరిచి కాపాడునుగాక. ఆమెన్.